ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఉంది. మరి ఆ టెంపుల్ విషయానికి వచ్చేటప్పటికి ఎట్లా? పెద్దమ్మ టెంపుల్ చూడండి. టెంపుల్ చాలా ఫేమస్ కదా మన దగ్గర ఇప్పుడు. అవును. ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ చాలా వెరీ ఫేమస్. ఎందుకు? తెలంగాణలో అమ్మవార్లని చెరువు గట్టు పక్కకుంటది. హ్మ్. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ అని మనం పెట్టుకుంటున్నాం. అన్నిటికంటే ఫేమస్ అటువంటిది ఒకటి పెద్దమ్మ గుడి కట్టుకున్నాం. హ్మ్. పెద్దమ్మ గుడి ఎందుకు ఫేమస్? కొండపైన ఉంది. చాలా గుళ్ళున్నాయి. కానీ అక్కడ ఉండే పరిస్థితులు రోడ్లు గానీ, లేకుంటే అటువంటి ముంగడ గుడికి ముందు గానీ, గుడి కూడా తిప్పి ఉంటుంది. మీరు చూసారో లేదో? హ్మ్. 90 డిగ్రీలు ఉంటుంది. ఓకే. ఓకే. గుడి కూడా మీరు కొంచెం ఇట్లా క్రాస్ కనుక ముంగడ స్థలం ఒక రకంగా ఉంటది. గుడి ఒక రకంగా. అవును. గేట్ ఇట్లా స్ట్రెయిట్ ఉంటే దానికి స్ట్రెయిట్ ఉండదు. అవును. కొంచెం వేరే ఉంటుంది. కాబట్టి శాస్త్రం ప్రకారమే కట్టారు కదా గుడి కూడా. హ్మ్. కాబట్టి మీరు ఆ గుడికి మొక్కండి. అందులో యంత్రం గానీ, అది జరుగుతున్న పూజలు గానీ చాలా మంచిది కదా! హుహు. కాబట్టి మీరు ఎక్కడన్నా తీసుకోండి. ఎవిడెన్స్ అన్నిటి గుళ్ళ దగ్గర ఉంటుందండి. దిశ లేని కొన్ని మాత్రం ఉండవు. కొన్ని గుళ్ళు దిశ కట్టరు. ఎందుకంటే చిన్న చిన్న గుళ్ళు ఉన్నప్పుడు తెలవక కట్టరు. కానీ ఏదైతే శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం అయితే ఎప్పుడైతే ఏ గుడి అయితే కడతారో అది బ్రహ్మాండం 90 డిగ్రీలు ఉంటుంది. మీరు ఇంకోటి గుళ్ళే కాదండి. మీరు మసీదులు కూడా తీసుకోండి. 90 డిగ్రీస్ ఉంటాయి. ఎనీ మసీద్ ఈవెన్ ఒక సింగిల్ గోడ కట్టి మసీద్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనము హైవే మీద చిట్యాల సైడ్ వెళ్తా ఉంటాం. లెఫ్ట్ సైడ్ ఒక మస్జిద్ ఉంటుంది. హ్మ్. ఒకటే గోడ ఉంటుంది. అక్కడ పూజలు చేస్తారు వాళ్ళు. ప్రేయర్స్ చేస్తారు. హుహు. కానీ అది కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. రోడ్ ఒక రకంగా ఉంటుంది. మస్జిద్ తిరిగి ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. భారతదేశమే కాదు. ఈవెన్ మక్కా వెళ్ళినా పర్వాలేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 90 డిగ్రీలు ఉంటుంది. హుహు. అది నార్త్ పోల్, సౌత్ పోల్కి సంబంధించిన విషయం. అది నీకో నాకో సంబంధించిన విషయం.